నమస్కారం. ప్రొఫెసర్ మత్స్యరాజ హరగోపాల్. ఈరోజు చైతన్యం సంపాదకుల వారు నా యొక్క వృత్తి, ప్రవృత్తి విషయాల్లో కొద్దిసేపు మీతో మాట్లాడాలని చెప్పారు. వారి కోరిక ప్రకారంగా చైతన్య ఈ యొక్క మన ఏదైతే పత్రిక ఉన్నదో వీడియో మ్యాగజీను, తర్వాత ఆన్లైన్ మ్యాగజీన్ కూడా, దానికి వ్యాసాలు రాస్తుంటాను. ముఖ్యంగా నాదంతా అధ్యాపక వృత్తి. నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో డైరెక్టర్గా రిటైర్ అయినాను. తర్వాత వివిధ దేశాల్లో కూడా ప్రొఫెసర్గా పనిచేశాను. అయితే ముఖ్యంగా నేను మన భారతదేశంలోనే కాకుండా ఈ అంతర్జాతీయ విద్యా విధానం, ముఖ్యంగా ఈ యొక్క కామన్వెల్త్ కంట్రీస్లో పనిచేశాను. చేసినప్పుడు ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళంతా కూడా ఒకటే సిలబస్, కామన్వెల్త్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అక్కడంతా కూడా ముఖ్యంగా ఒకటే సిలబస్ ఉండింది. అంటే దాంట్లో ఏంటంటే ఆఫ్రికాలో కానీ, ఇప్పుడు సింగపూర్లో కానీ, బ్రునైలో కానీ, ఇలాంటి దేశాలు ఎక్కడైతే ఇక్కడ పనిచేశామో అక్కడ ముఖ్యంగా ఒకటే విధానం ఉండడం వల్ల ఇక స్కూల్ లెవెల్లో, మధ్యలో ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఈ బట్టి విధానం అనేటువంటి లేదు. ముఖ్యంగా ప్రాక్టికల్ విధానాలతో వాళ్ళు అనుసరించేవాళ్ళు. తద్వారా విద్య అనేటువంటిది ముఖ్యంగా ఆ యొక్క స్కూల్ లెవెల్లో కానివ్వండి, మనకి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్య కానివ్వండి, చాలా బాగా ఉండేది. అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ అన్నమాట. ఇకపోతే ఈ విద్యా విధానంలో మన యొక్క ప్రభుత్వం ఏదైతే నూతన విద్యా విధానం తీసుకొచ్చిందో దాంట్లో చాలా బాగున్నది. ఎందుకంటే నేను అమెరికాలో పనిచేసినప్పుడు నేను చూసినప్పుడు మన హై స్కూల్ స్టూడెంట్స్లో అమెరికన్ హిస్టరీ కంపల్సరీగా ఉండేది. చదవని వీళ్ళు ఎవరైనా ఉండని అమెరికన్ హిస్టరీ కంపల్సరీగా చదవాలి స్కూల్ లెవెల్లో. మరి ఇక్కడ కూడా మన యొక్క భారతదేశ చరిత్ర, సాంఘిక శాస్త్రం అనండి, మిగతా వాటిల్లో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. విద్యా విధానంలో మార్పులు వస్తున్నాయి, చాలా బాగా ఉన్నది. కాబట్టి మన దేశంలో కూడా ఇప్పుడు మార్పులు చేస్తున్నారు. ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అనండి, ఐజీసీఎస్ఈ సిలబస్ అనండి, తర్వాత అమెరికన్ విద్యా విధానం అనండి, తర్వాత ఈ యొక్క మనకి యూరోప్లో విద్యా విధానం, ఈ విధంగా అన్నిట్లో కూడా విద్యా విధానంలో మార్పు వస్తుంది. ప్రస్తుతం ఉండేటువంటి ఈ యొక్క ఎంపీసీ, బైపీసీ లాంటి విద్యా విధానాలు కూడా తీసేస్తూ మనకు ఉండేటువంటి సబ్జెక్ట్లో ఏదైనా తీసుకోండి, గణితం తీసుకోండి, దాంతోపాటు మ్యూజిక్ తీసుకోండి, దాంతోపాటు భాష తీసుకోండి, చదవండి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇష్టంగా చదవండి, అంతేగాని ఇష్టం లేని సబ్జెక్ట్స్ తీసుకొని బాధపడడం అనేటువంటి ఉద్దేశం కాదు. అది నేటి మన విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు, వస్తున్నాయి కూడా, చాలా సంతోషకరమైనటువంటి విషయము. భారతీయ విద్య కూడా అంతర్జాతీయ విద్యా వ్యవస్థతో పాటు పోటీ పడుతూ ఉంది, కాబట్టి సంతోషకరమైనటువంటి విషయం. ఇకపోతే ప్రవృత్తిగా నేను జర్నలిస్ట్ని అనుకోండి, లేదా రచయితను. తద్వారా ఎన్నో, ముఖ్యంగా నాదంతా కూడా యాత్రా కథనాలు, తర్వాత కాంటెంపరీ ఈవెంట్స్ పైన రాయడము, విద్యా వ్యవస్థ పైన రాయడము. నా యొక్క రీసెర్చ్ కూడా ఈ యొక్క అమెరికన్, తర్వాత బ్రిటిష్, తర్వాత మన యొక్క విధానంలో అన్నీ కూడా ఏ విధంగా సమన్వయం చేయవచ్చు అనేటువంటి దానిపైన నేను పరిశోధన చేశాను. తర్వాత ఇటీవల కూడా మన యొక్క చైతన్యం పత్రికలో నూతన విద్యా విధానం పైన విపులంగా కూడా వ్రాశాను. ఇక ప్రవృత్తి రీత్యా న్యాయవాదిని, అంటే నేను రిటైర్మెంట్ తర్వాత ఈ మధ్య హైకోర్టు కానివ్వండి, తర్వాత కన్జ్యూమర్ కోర్ట్స్ అనండి, తర్వాత హ్యూమన్ రైట్స్, ఈ విధంగా వెళుతూ ఉన్నాము. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు చాలా వచ్చాయి. మన యొక్క కన్జ్యూమర్ రైట్స్ కానివ్వండి, హ్యూమన్ రైట్స్ కానివ్వండి, ప్రతి వారికి తెలుస్తూ ఉన్నది. వాళ్ళు కూడా న్యాయస్థానాలను మనకి ఆశ్రయించేటువంటి విధానం కూడా వచ్చింది. ఈ మధ్య మన యొక్క సుప్రీంకోర్టు ఆదేశానుసారంగా చాలా హైకోర్టులో వర్చువల్ విధానంలో కూడా ఈ యొక్క వాదనలు జరుగుతున్నాయి. అది సంతోషకరమైన విషయం. వర్చువల్ విధానము, తర్వాత అక్కడ మనం వెళ్ళి కూడా మన యొక్క ఆర్గ్యుమెంట్స్ మనం చేయవచ్చు. కాబట్టి మన యొక్క భారతదేశంలో ఇటీవల కాలంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఆ యొక్క
విద్యా విధానంలో, న్యాయ వ్యవస్థలో, తర్వాత మన యొక్క రచనా విధానాలనుకోండి, అంటే మనకి పాత్రికేయ రంగంలో కూడా అంతర్జాతీయ విధానం మీద పోటీ పడుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క పత్రికలో మన యొక్క ఏదైతే ఇప్పుడు పత్రిక కొత్తగా ఇప్పుడు ద్వాదశ వార్షికోత్సవాలు అవుతున్నాయి, అంటే పుష్కరాలనండి. ఆ సందర్భంలో మా యొక్క వివరాలు కొన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కువసేపు మీ యొక్క సమయం తీసుకోకుండా ఈ విధానాల్ని మీతో పంచుకోవడం చాలా సంతోషకరంగా, మన విద్యాపరంగా, న్యాయ పరంగా, రచనాపరంగా మనం మన దేశంలో కూడా చాలా అభివృద్ధి జరుగుతున్నది. అన్ని దేశాల్లో కూడా జరుగుతుంది. ఈ ఈ యొక్క విషయాలు చైతన్యం ద్వారా పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మత్స్యరాజ హరగోపాల్. నమస్కారం.